రెండేళ్ల గ్యాప్ లో సౌత్ ఇండస్ట్రీ నుండి ఏకంగా 3,000 కోట్ల సినిమాలు వచ్చాయి. రెండేళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ మూవీ, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలు తక్కువ గ్యాప్ లో రిలీజ్ అయ్యి అల్టిమేట్ కలెక్షన్లతో ఊచకోత కొయ్యగా, ఇప్పుడు రెండేళ్ల తర్వాత కల్కి మూవీ అద్భుతమైన వసూలతో దుమ్ముదుమారం లేపుతూ లాంగ్ రన్ ను దక్కించుకుంటూ దూసుకుపోతూ ఉంది. ఓవరాల్ గా 3 సినిమాలలో ఎపిక్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమాగా కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ నిలిచింది. హిందీలో స్టడీ కలెక్షన్లు సినిమాకు అద్భుతమైన లాంగ్ రన్ ను దక్కేలా చేశాయి. మిగిలిన 2 సినిమాలు కూడా 5వ వారం వరకు మంచి జోరును చూపించిన తర్వాత స్లో డౌన్ అయ్యాయి. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన కల్కి మూవీ 3 నెలల అన్ సీజన్ ను తట్టుకొని ఎలాంటి హాలిడేస్ అడ్వాంటేజ్ లేకుండా లాంగ్ రన్ ను అందుకొని కంటిన్యూయస్ గా 32 రోజుల పాటు నాన్ స్టాప్ గా వరల్డ్ వైడ్ గా కోటికి తగ్గకుండా షేర్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక 32 రోజుల పాటు నాన్ స్టాప్ గా ఆర్ఆర్ఆర్ మూవీ కూడా వరల్డ్ వైడ్ గా నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ను సొంతం చేసుకోగా 33వ రోజు కల్కి ఈ రికార్డును బ్రేక్ చేస్తుంది అనుకున్నా కానీ కంప్లీట్ వర్కింగ్ డే ఇంపాక్ట్ వల్ల అనుకున్న దానికన్నా ఎక్కువగా డ్రాప్ అవ్వడంతో ఓవరాల్ గా ఆర్ఆర్ఆర్ మూవీని సమం చేస్తూ 32 రోజుల పాటు కల్కి మూవీ, ఆర్ఆర్ఆర్ మూవీస్ కోటికి తగ్గకుండా షేర్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్నాయి. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 మాత్రం లాంగ్ రన్ ను 39 రోజుల పాటు నాన్ స్టాప్ గా కొనసాగించి కోటికి తగ్గకుండా షేర్ ను 39 రోజుల పాటు దక్కించుకుని ఊహకందని ఊచకోత కోసింది. రెండేళ్లలో ఈ 3 సినిమాలు ఎపిక్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేశాయని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే కేజీఎఫ్ చాప్టర్ 2 పోటీని తట్టుకొని కూడా ఆర్ఆర్ఆర్ మూవీ 32 రోజుల పాటు భారీ రన్ తో దుమ్ముదుమారం లేపగా, కేజీఎఫ్ చాప్టర్ 2 మాత్రం అద్భుతమైన రన్ తో దుమ్ముదుమారం లేపుతూ 39 రోజుల పాటు రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు 3 నెలల అన్ సీజన్ ఎఫెక్ట్ ను తట్టుకొని కూడా కల్కి మూవీ 32 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ అందుకొని మాస్ రచ్చ చేసింది. ఇక ఫ్యూచర్ లో వచ్చే అప్కమింగ్ బిగ్ పాన్ ఇండియన్ మూవీస్ లో కేజీఎఫ్ చాప్టర్ 2 నెలకొల్పిన 39 రోజుల కంటిన్యూస్ 1 crore షేర్ రికార్డును ఏ సినిమా బ్రేక్ చేయగలుగుతుందో చూడాలి. మీరు ఏ సినిమా బ్రేక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.